ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు. తెలకపల్లి రవి గారు నమస్తే సార్. నమస్తే సతీష్. తెలకపల్లి రవి గారు, మామూలుగా ఈరోజు రిపబ్లిక్ డే, అందరికీ హాలిడే, కానీ రాజకీయాలకు హాలిడే ఉండదు అన్నట్టుగా ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడడం, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కర్నూలు నరసరావుపేట అభ్యర్థులు మార్పులు, దానికి దారి తీసిన కొన్ని పరిస్థితులు, మళ్ళీ షర్మిల కొన్ని కామెంట్స్ చేయటం, అంటే పొలిటికల్ డెవలప్మెంట్స్కి హాలిడే లేదు అన్నట్టుగా ఈరోజు పరిణామాలు అలాగే చోటు చేసుకున్నాయి. ఈరోజు పవన్ మాట్లాడిన వ్యాఖ్యలు కానీ ఈ పరిణామాలపై మీ కామెంట్ ఏంటి సార్? ఇప్పుడు రాజకీయాలకు ఏం సెలవు ఉండదు కదా, మిగతా వాళ్ళని కూడా సెలవు లేకుండా చేస్తారు రాజకీయవేత్తలు, మన మీడియా వాళ్ళకి అసలు ఉండదు అనుకోండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదో ఎలక్షన్ సినేరియోలో ఒక పెద్ద కుదుపు లాంటివి, ఒక ఝలక్ లాంటివి. లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేదప్ప అన్నట్టుగా ఆయన తెలుగుదేశం పార్టీకి ఒక పంచ్ ఇచ్చారని చెప్పాలి. చాలా స్పష్టంగా కొద్దిగా రోజులుగా ఒక విధమైన స్తబ్దత, ఎవరేం మాట్లాడలేదని ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అన్నిటికీ తలవంచిపోతాడు. ప్యాకేజీ స్టార్ అనేది వైసీపీ వాళ్ళు ఆయనకు పెట్టిన బిరుదు. నిజమే ఆయన బీజేపీతో ఉన్నారు ఎన్డీఏలో, దాని అదేమి రాష్ట్రానికి మంచిది కదని అలాంటి వాళ్ళని చెప్తూ ఉంటాము. రెండవది టీడీపీతో పొత్తుంటే తప్ప జగన్ ను మనం ఆపలేము, పొత్తు లేకపోతే జగన్ ఇంకో 20 ఏళ్ళు పాలిస్తాడు అన్నది పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్టేట్మెంట్. దాన్ని ఆపడానికే నేను తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నాను. కానీ పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి టేకన్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకొని ముఖ్యమంత్రిగా చంద్రబాబే ఉంటాడు అంటే ఒక తీరు. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి విషయంలో కూడా ఏమి చెప్పకుండా ఉప ముఖ్యమంత్రి విషయం కూడా మా తెలుగుదేశం పొలిట్ బ్యూరో చర్చిస్తుంది అని లోకేష్ చెప్పడం అన్నది జనసేనకు బొత్తిగా మింగుడు పడనే విషయము. ఈవెన్ మామూలుగా చూస్తే తర్కబద్ధం కూడా కాదు ఈ పరిస్థితుల్లో. ఇంకా రెండవదేమో మండపేట, అరకు అభ్యర్థులను ప్రకటించడం. ఈ మండపేట చాలా ముఖ్యం కదా వాళ్లకు, గోదావరి జిల్లాలోనే జనసేన అని అంటున్నప్పుడు అక్కడే ప్రకటించడం. సో ఇవన్నిటికీ ఒక ఆన్సర్ ఆర్ రిప్లై, ఒక రిబఫ్ ఈజ్ డ్యూ. సో ఆయన రిపబ్లిక్ డేని ఎంచుకున్నట్టుగా ఉన్నారు. 2 ఆర్లు అన్నారు కానీ 3వ ఆర్ ఏంటంటే కొంచెం రెబెలియన్ వాయిస్ వినిపిస్తే తప్ప తెలుగుదేశానికి కుదరదని నిర్ణయానికి వచ్చినట్టున్నాడు. అందువల్ల అది ఈరోజు అది పూర్తిగా వీ కెన్ అండర్స్టాండ్ దాన్ని. దీని మీద అయితే తెలుగుదేశం ఇంతవరకు ఎందుకు స్పందించలేదు నిజం చెప్పాలంటే. క్షమాపణ చెప్తున్నాను నేను అన్నాడంటే ఒక విధంగా తెలుగుదేశం క్షమాపణ చెప్పాలి, వాళ్ళ తరఫున నేను చెప్తున్నానని ఆయన చెప్పాడు. అది చెప్పి ఇప్పటికి ఇంత సమయం అయినా తెలుగుదేశం ఇప్పటికీ కూడా బేఖాతరుగానే ఉంది. పొత్తు ధర్మాలు, మిత్ర ధర్మాలు అనే వాటిలో నిజంగా ఇది ఇంత ఆక్షేపణ అన్నది చాలా తీవ్రమైన విషయమే. పైగా నేను ఇందాక కొన్ని ఛానల్స్ చూస్తున్నాను, జగన్ మీద చేసిన విమర్శలను వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు తప్ప తెలుగుదేశం గురించి ఇంతగా చెప్పిన దాంట్లో ఉన్న ఈ షాక్ ఇచ్చినట్టుగా చేసిన వ్యాఖ్యలను వాళ్ళు ఏమీ లెక్కలోకి తీసుకోవట్లేదు. సో సతీష్ ఎక్కువగా గుర్తించిన విషయం ఏమంటే వ్యూహం, నేను ఎప్పుడేం వ్యూహం అనుసరించాలో నాకు వదిలేయండి అన్నాడు. పొత్తు కుదరక ముందు అది చర్చ సరే, ఇప్పుడు పొత్తు కుదిరాక కూడా పవన్ వ్యూహం అని అంటున్నాడు. ఏంటి అంటే తెలుగుదేశం ఇలాగే ఉంటే ఏం చేయాలో కూడా నేను ఆలోచిస్తాననే ఒక పరోక్షమైన సంకేతం కూడా దాంట్లో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో ఎందుకంటే బీజేపీ ఇప్పటికీ సైలెంట్ కదా, వాళ్ళు ఇప్పటికీ ఏం చెప్పలేదు. మన బొలిశెట్టి గారు కూడా ఉన్నట్టున్నారు కదా అక్కడ. సో ఇలాంటి చాలా కోణాలన్నీ దీంట్లో ఉన్నాయి. ఒకసారిగా ఆయన ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కించాడు, ముఖ్యంగా పొత్తు కోణాన్ని అన్నది. ఇప్పటికి కూడా తెలుగుదేశం స్పందించకపోవడం నాకు కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. మిగతా విషయాలు ఎలా ఉన్నాయి అంటే రవి గారు, ఒకవైపు ఈ వ్యాఖ్యలు, మరోవైపు త్వరలో ఆయన ఢిల్లీ వెళ్ళబోతున్నారు, బీజేపీ పెద్దలను కలవబోతున్నారు అన్న వార్తలు కూడా ఈరోజు వచ్చాయి. అంటే ఏం జరగచ్చు? ఇప్పుడు ఆయన ఎన్డీఏలో ఉన్నారు, బీజేపీతో ఉన్నానని ఆయన ఎప్పుడు దాచిపెట్టలేదు. మోదీ అంటే నాకు చాలా గౌరవం, ఇవన్నీ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఈ రోజు కూడా ఆయన అట్లాంటి ఇవి చేశారు. అలాగే బీజేపీతో ఉన్నా నేను ముస్లింలు క్రైస్తవులకు విరుద్ధం కాదు అన్న ఒక మాట చెప్పడానికి కూడా ఆయన ప్రయత్నం చేశారు. 3వ విషయము, అసలు తన చర్యను సమర్థించుకోవడానికి బైబిల్ వాక్యాన్ని తీసుకున్నారు. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడిన అన్నట్టుగా నేను తగ్గే వ్యవహరించాను, కానీ దీన్ని అలుసుగా తీసుకుంటే మటుకు కుదరదు అన్న ఒక మెసేజ్ ఆయన ఇచ్చినట్టుగా ఉంది. మీరు ఇప్పుడు విజయనగరానికి వెళ్తే కనుక విజయనగరంలో మోడీని కలిసిన తర్వాత మాకు ఛాన్స్ ఇవ్వండి అని పవన్ కళ్యాణ్ అడగటం, జనసేన బీజేపీ కలిసి వెళ్తున్నాయి, అప్పటికి ఇంకా టీడీపీ పిక్చర్ లో లేదు. ఇలాంటివి కూడా మనం కొన్ని చూసాం. కాబట్టి ఎప్పుడే ఎత్తుగడ తీసుకోవాలి అన్న దాన్ని నాకు వదిలేయండి అన్నది కొంచెం పొలిటికల్ గా బిట్వీన్ ది లైన్స్ చూడాల్సిన అవసరం ఒకటి ఉంది. ఇంకొకటి ఏంటంటే తెలుగుదేశం పార్టీ
తనతో కలిసి రాని బీజేపీ చుట్టూ అంత తాపత్రయపడుతూ ఉన్న తెలుగుదేశం కలిసి వచ్చి పొత్తు కోసం చొరవ తీసుకున్న జనసేన పట్ల ఈ విధమైన ఒక ఉపేక్షా భావం ఎందుకు చూపుతుంది? మీరు కనుక బరువుగా ఉన్న మాటలను గమనిస్తే వాళ్ళు 14 ఏళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు, పెద్ద కుటుంబాల వాళ్ళు ఇలాగే మాట్లాడుతుంటారులే, నేను వదిలేశానని చెప్పిన మాటలు చాలా బరువైనవి. నిజానికి ఆయన కూడా పవర్ స్టార్, మెగా ఫ్యామిలీ, ఆయన స్టేచర్ ఏం తక్కువ కాదు కదా. అంటే తెలుగుదేశం వాళ్ళు మేము చాలా పెద్దవాళ్ళం, ముఖ్యమంత్రులం అనే పద్ధతిలో ఏదంటే అది మాట్లాడుతున్నా కానీ నేను కాస్త చూసి చూడనట్టుగా ఉన్నాను. ఇది కుదరదు. ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు ప్రకటించిన ప్రత్యేక పరిస్థితులు నేను కూడా లెక్కలోకి తీసుకుంటాను అనే ఒక సిగ్నల్, ఒక వార్నింగ్, అంటే పొలిటికల్ వార్నింగ్, మామూలు వార్నింగ్ కాదు, చెప్పారనుకోవచ్చు. దీనికి తెలుగుదేశం స్పందించకముందే అంబటి రాంబాబు స్పందించారు. అది ఆసక్తికరమైంది. నిజానికి స్పందించాల్సింది తెలుగుదేశం కదా, లేదు అపార్థం కలిగింది, మాకు ఆ ఉద్దేశం లేదు, ఇట్లాంటి టీడీపీ చెప్తే ఒక విధంగా ఉండేది. అంబటి రాంబాబు వెంటనే పొత్తు ధర్మాన్ని విస్మరించిన వాళ్ళు ఇంకా ఏ ధర్మం పాటిస్తారో మీరు ఆలోచించుకోండి ఇలా చెప్తున్నాడు అనమాట. కానీ చాలా రసవత్తరమైన రాజకీయ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ లో జరగబోతున్నట్టుగా ఉంది. సార్, అంటే మీ అంచనా ఏంటి సార్? టీడీపీ దీనిపైన ఎలా రెస్పాండ్ అవ్వచ్చు? అంటే పొత్తు ధర్మం విషయంలో సమన్వయం పాటించాలి అంటూ ఆయన ఒక సంకేతం పంపించారు, నన్ను అలుసుగా తీసుకోవద్దన్న సంకేతం పంపించారని మీరు చెప్తున్నారు. ఖచ్చితంగా అంతే కదా, అలుసుగా తీసుకోవద్దు, నేనేమి లోబడి ఉండబోవట్లేదని. ఇప్పుడు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నాయకుడు అనేది పవన్ కళ్యాణ్ డైలాగు మనం అందరం ఎక్కువగా వాడుతుంటాం. కానీ తగ్గిన దాన్ని మరీ టూ మచ్ గా ఇంకా ఏదైనా తగ్గుతుంది, ఏదైనా చెల్లుతుంది అని అనుకుంటే కుదరదు అని చాలా స్టర్న్ వార్నింగ్ అండ్ యాక్షన్ కూడా దాంతో పాటు అభ్యర్థులను కూడా ప్రకటించడం ద్వారా ఆయన ఇచ్చారు. ఇక్కడ పవన్ మాట్లాడినంత పోలిష్గా పొలైట్ గా మామూలుతో పోలిస్తే ఆయన ఈ రోజు సమయంతో మాట్లాడారు. కానీ ఆయన అభిమానులు అనేవాళ్ళు, భక్తులు అనేవాళ్ళు ఇలాగే ఉంటారు కదా. సో అక్కడికి వచ్చేసరికి అది చాలా అవుతుంది. నా ఉద్దేశం వై తెలుగుదేశం ఈజ్ లూజింగ్ టైమ్ ఇన్ క్లారిఫైయింగ్ ది మ్యాటర్ సో ఫార్. మనము ఇంత మీడియా యుగంలో బతుకుతున్నాం కదా, క్షణాల మీద రాంబాబుకు ట్వీట్ పెట్టడానికి టైం దొరికితే చంద్రబాబుకు దొరకలేదా? ఓకే, సో వాళ్ళు చూస్తున్నారు అనమాట. సో దే గాట్ దేర్ ఓన్ క్యాలిక్యులేషన్స్. సార్, ప్రస్తుతం అదే డిబేట్ లో అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు ఉన్నారు. సయ్యద్ రఫీ గారు, ఎంత పరిణామం చోటు చేసుకుంది మిత్రపక్ష పార్టీగా?